సినిమా 3 hours ఉందంటున్నారు. సినిమా 3 గంటలు ఉందన్న. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అంతా మా పక్కన గుర్రు పెట్టి నిద్రపోయారు. హ్యాపీగా కాళ్ళు చాపుకొని పంగ చాపుకొని. అంత వరస్ట్గా ఉంది ఫస్ట్ హాఫ్. లాస్ట్ 30 minutes చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇంత పిల్లలు ఉంటారు కదా, బూచాడు వచ్చాడు అని చెప్పి గుర్తారు. అలా ఉంది హారర్. ఏ హాస్పిటల్ అండి? హాస్పిటల్ సీన్ అంటే నేను బేసిక్గా హిప్నాసిస్ అయిపోయాను కదా, హిప్నాటిజంలో ఉన్నాను కదా, గుర్తు రాలేదు. నెగిటివ్ చెప్పమండం కాదండి, నేను ప్రతి సినిమా చూస్తా, మీరే చూస్తారు. ప్రతి సినిమా చూస్తా, సినిమాని ప్రేమిస్తా. సినిమా బాగుంటే ఎందుకు బాగుందో చూస్తా, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదో కూడా చూస్తా. అరే వాళ్ళు బాగాలేదని చెప్పారు నేను వెళ్ళను కాదు. నా పర్సనల్ ఒపీనియన్, ఇది నా పర్సనల్ ఒపీనియన్, అంతే కదా. సో ఇద్దరు మనుషులు ఎప్పుడైనా వేరే. సో నాకు నచ్చలేదు, నా ఒపీనియన్ ఇది, అంతకు మించి ఇంకేం కాదు. సంజయ్ దత్ గారికి యాక్టింగ్ సగం గాల్లోనే చూపించారు. ఆయన మనిషిలాగా చూపించలేదు, ఆయన్ని గాల్లో భూతంలాగానే చూపించారు. సో ఆయన యాక్టింగ్, ఆయన క్యారెక్టర్కి స్కోప్ ఉండే, మంచి క్యారెక్టర్, మంచి స్కోప్ ఉండే. బట్ యాక్టింగ్ చెక్ చేయలేము, ఎందుకంటే చాలా బ్లర్డ్ అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే ఆ పొగలో అట్లా ఉండడం వల్ల. చేసిన గాడికి మాత్రం సంజయ్ దత్ గారు ఆయన న్యాయం చేశారు. ఆయన క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు సంజయ్ దత్ గారు. హ్యాట్స్ ఆఫ్. ప్రభాస్ గారి కట్అవుట్ని, ప్రభాస్ గారి డైలాగ్ డెలివరీ. సినిమా ఓవరాల్గా మాత్రం చాలా చాలా బాగుంది. హీరో ఇంటర్వ్యూ కానీ బాగా చాలా అనిపించింది. ఒక లవ్, రొమాన్స్, హర్రర్, కామెడీ ఈ విధంగా చూపించాలంటే మళ్ళీ నెక్స్ట్ ప్రభాస్ మళ్ళీ ఎప్పుడు చూస్తామో తెలియదు. ఇలాగా మొత్తం మాస్ ఈక్వల్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ మాత్రం లేకున్నప్పటికీ ప్రతి సీన్స్ చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్, క్రోకడైల్ స్టార్ట్ కానివ్వండి, తాత మనవల కాంబినేషన్లో కామెడీ టైమింగ్ కానివ్వండి, సప్తగిరి వారి కామెడీ టైమింగ్ కానివ్వండి, మన ముగ్గురు హీరోయిన్స్ ఒక్కొక్క హీరోయిన్తో ఒక్కొక్క ఎలివేషన్ ఉంటుంది. ఆ ఎలివేషన్స్ కానివ్వండి, ఇంకా తమన్ కానీ మ్యూజిక్ కానివ్వండి, ప్రతి తిరగదీశారని చెప్పొచ్చు. సినిమాలో కొన్ని సీన్స్ డిసప్పాయింట్ అప్పటికి సినిమా హీరోని చూసేసరికి ఆ ఫీల్ రిక్రియేట్ అయిపోతుంది నిజంగా ప్రభాస్ గారు చూసేసరికి. ఎందుకంటే ఆ వింటేజ్ లుక్ మళ్ళీ ఇంతవరకు ప్రభాస్ మళ్ళీ చూస్తామో కూడా తెలియదు. అంటే మళ్ళీ అలాంటి హర్రర్, కామెడీ, రొమాన్స్ మళ్ళీ రావు. సినిమా చాలా 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 బాగుంది. ప్రతి ఒక్కటి డైరెక్షన్ కొత్తగా అనిపించిందా, రొటీన్ గా అనిపించిందా? బ్రో మారుతి గారి డైరెక్షన్కి ఒకటే చెప్తాను బ్రో, దేవుడికి పట్టాలి హారతి. సినిమా డైరెక్టర్ మారుతి. ఆయన నేరేషన్ కానీ స్టోరీ కానీ చాలా చాలా బాగా రాశాడు. కొన్ని సీన్స్ డిసప్పాయింట్ చేసినప్పటికీ ఆయన క్లైమాక్స్ కానివ్వండి, అంటే మనం ఏదైనా నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలనే చూస్తాము సినిమాని. ఆయన పడ్డ స్ట్రగుల్, ఆయన కష్టాన్ని మనం ఎవరిని గుర్తించాము. అందుకే సినిమా ఓవరాల్గా చూసుకుంటే చాలా చాలా బాగుంది. కొన్ని సీన్స్ మాత్రం డిసప్పాయింట్ అయిపోయేప్పటికి మారుతి గారికి క్యాన్సర్ చెప్పొచ్చు. సంక్రాంతి విన్నర్ అంటారా? సంక్రాంతి రాయసాబ్ విన్నర్. నిజంగా ఎస్కే స్టైల్ అయిపోయాను కదా ఇందాకనే, నిజంగా విన్నర్ అని చెప్పొచ్చు. చెప్పండి, రాజ్యసభ బాగాలేదంటున్నారు, ఏంటి సంగతి? పండగ రాజా పండగ పొంగల్ పండగ చెప్పాడు మాకైతే అసలు. మళ్ళీ ఓకే బ్రో, రాజ్యసభ సినిమా బాగాలేదంటున్నారు, ఏంటి పని అసలు? పండగ రాజా పండగ పొంగల్ పండగ అంటే అసలు ఏంటి బ్రో? ప్రభాస్ ఆ వింటేజ్ లుక్స్ ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి, రాజాసాబ్ రొమాంటిక్ రాజాసాబ్ అన్నట్టు ఆ డ్యాన్స్ ఈ మూవీకి బాగాలేదండి ఎవడన్నా అంటాడా? ఆ డ్యాన్స్ కోసం ఒక 15 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం ప్రభాస్ ఫ్యాన్స్. అలాంటి డ్యాన్స్ పెట్టారనమాట. అసలు ఒకటే చెప్తున్నాను, ఒక జనరేషన్కి ఎన్టీ రామారావు, ఒక జనరేషన్కి మెగాస్టార్ చిరంజీవి, 3వ జనరేషన్ నెంబర్ 1 హీరో ఎవరన్నా ఉన్నారనేది మా ప్రభాస్ రాజని మరొకసారి సగర్వంగా చెప్తున్నాము. స్టార్ వార్ స్టార్ట్ అయింది. ఈ సంక్రాంతికి విన్నర్ మా రాజసాబే, తప్పకుండా దీన్ని ఎవడు తావలేడు. ప్రభాస్ గారికి తిరుగులేదు, కానీ మారుతి గారు అసలు స్టోరీ ఏం లేదు, రొటీన్ గా ఉంది అంటున్నారు. మారుతి గారికి గుడి కట్టచ్చు, అడ్రస్ పెట్టారు కదా, ఇంటికి వెళ్తున్నాం, దర్శనం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం అనమాట. చాలా చాలా బాగుంది. టాలీవుడ్లో మెగాస్టార్ అందరూ అంటారు బాసు, ఈ మూవీలో క్రొకడైల్ పండగేసి కొట్టాడు మా ప్రభాస్. చాలా చాలా బాగుంది. హీరోయిన్ నిజంగానే బాగుంది. ప్రభాస్ని ఎవరైనా అలాగే చూడాలనుకుంటారు కదా. హీరోయిన్స్ అయితే 3 హీరోయిన్స్ ఉంటారు. ఉత్తరం ఉప్పు మీద ఉంది, దక్షిణం దంచి కొట్టింది, పడమర పక్క వేసింది అన్నట్టు 3 హీరోయిన్లు ఉంటారు బ్రో. మామూలుగా ఉండరు. వృద్ధి అయితే గుద్ది చంపింది. క్యారెట్, బీట్రూట్, మాలవి కన్నా హార్ట్ బీట్ అయిపోయింది ఈ మూవీలో. పాపలకే పాప, నీది పాప అన్నట్టు 3 గ్లామర్ పంపించారు. వాళ్ళ పైన కెమెరా. మరి ప్రభాస్ ముందు ఏ హీరోయిన్ అయినా డామినేట్ అయిపోవాల్సిందే. 1-2 నిమిషాలు డైలాగ్ డెలివరీ పెట్టి సాలార్తో 600 కోట్లు కొట్టే ఘనత ఎవరికి ఉన్నదో మా వాళ్ళకు ఉంది. అలాంటిది ఇందులో డిస్కో డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, అన్ని డ్యాన్స్లు పెట్టేశాడు. మామూలు డైలాగ్ అయితే ఉంటుంది. ఏందిరా మీ బాధ, పుట్టలో చేపెడితే కుట్టడానికి నేను చేయమన్నా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగ్ ఉంటుంది. మామూలుగా ఉండదు. అసలు కామెడీ టైమింగ్ అయితే ఎక్కడికి పోలేమన్నాడు. కామెడీ టైమింగ్ వచ్చేసింది. అమ్మా దుర్గమ్మ తల్లి
బయట వైరు కొరికేసాడేమో చూడరా తాత. అసలు ఈ డైలాగులు ఇంత మంచి డైలాగులు పెట్టిన సినిమాని ఎవడన్నా బాగాలేదని చెప్తారా? ఒక్కసారి వచ్చి చూడండి. ప్రభాస్ని ఏడ్ చేసి నా కొడగలరు ఒకటే చెప్తున్నాను, ప్రభాస్ అన్న కోసం ఫ్యాన్స్ ఉన్నాం, మా కోసం మా పోస్టర్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, గోపిచంద్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, అందరి ఫ్యాన్స్ వచ్చేసారు. బీవత్సం జనప్రపంచం చూస్తాను, మాకు కన్నులు విందగా ఉంది. ఇంత సపోర్ట్ వస్తుందని మేము అనుకోలేదు. రాజసాబ్ ప్యాన్ ఇండియా లెవెల్లో రాజసాబ్. టాలీవుడ్కి వస్తే మావాడు అన్నట్టు సీనియర్సే. లవ్వే మొత్తం లవ్వే మామూలు లేదు. మూవీ అయితే చాలా చాలా బాగుంది. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇటు. ఆర్ అంటే రెబల్ అంటే రాజారా, ఇండియాలో ఒక్కడే రాదు మా ప్రభాస్ రాజారా.